హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే బిగ్ బాస్ టాప్ 5 సీజన్స్ గురించి అట్లా మాట్లాడుకుందాం. ఇంకా విన్నర్స్ గురించి కూడా. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెర్చ్ చేయాలి కదా, ఏ సీజన్కి ఎంత టీఆర్పీ ఉంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సీజన్ బెస్ట్ అని మొత్తం రీసెర్చ్ చేసి వీడియో అయితే చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ ఫ్రీనే కదా, ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చూడండి. టాప్ 5 బిగ్ బాస్ 8 తెలుగు సీజన్స్లలో 5th పొజిషన్లో ఉన్నది సీజన్ 3. ఈ సీజన్లో మనకైతే రాహుల్ సిబ్లిగన్స్ ఇంకా శ్రీముఖ్ గారు అయితే చూడొచ్చు. మనమైతే టాప్ 2 పొజిషన్లో అయితే వాళ్ళే ఉన్నారు. ఇంకా విన్నర్ వచ్చేసి మన రాహుల్ సిబ్లిగన్స్ భయ్య. ఈ సీజన్ కూడా చాలా ఫెంటాస్టిక్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకటే లెవెల్లో అయితే సీజన్ అయితే కొనసాగింది విత్ టీఆర్పీ ఆఫ్ 17.9 టీవీఆర్. ఇప్పుడు మనం నెక్స్ట్ 4th పొజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. 4th పొజిషన్లో ఉన్నదైతే బిగ్ బాస్ 8 తెలుగు. ఇప్పుడు ప్రెసెంట్గా ఉన్న సీజన్ అయితే బిగ్ బాస్ 8 తెలుగు వచ్చేసి 18.9 టీవీఆర్ పిఆర్ స్టార్టింగ్ డే రోజు అయితే వచ్చింది. కానీ గ్రాండ్ ఫైనల్ ఒకటే చాలా తక్కువ టీఆర్పీ అయితే వచ్చింది, 12.93 టీవీఆర్. చాలా తక్కువ అయితే వచ్చింది గ్రాండ్ ఫైనల్కి అయితే. లాంచ్ డే రోజు అయితే చాలా ఎక్కువ టీఆర్పీ వచ్చింది. ఇంకా బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ మీ అందరికి తెలిసిందే, మన నిఖిల్ భయ్య సీజన్ అయితే చాలా బాగుంది. ఎందుకు గ్రాండ్ ఫైనల్ రోజు అంత తక్కువ టీఆర్పీ వచ్చింది నాకైతే తెలియదు. కానీ ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యేది ఓన్లీ నిఖిల్ ఇంకా మన గౌతమ్ కృష్ణనే సీజన్ అయితే పైకి తీసుకొచ్చారు. ఇంతవరకు తీసుకొచ్చినందుకు వాళ్ళిద్దరికి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాలి. మనం ఇప్పుడు 3rd పొజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 5 అంటే షణ్ముఖ్ ఇంకా మన సన్నీ భయ్య ఉన్న సీజన్ ఇదైతే. సీజన్ 5లో చాలా బాగుంటుంది. అంటే నార్మల్గానే ఉంటుంది, టాస్క్లు అంత హెవీ టాస్క్లు ఉండవు సీజన్ 5లో అయితే. కాకపోయినా చాలా బిగ్ యూట్యూబర్ మన షణ్ముఖ్ భయ్య అయితే ఆ సీజన్లో అయితే వచ్చిండే. తర్వాతకి మీ అందరికి తెలిసిందే, మనం మాట్లాడుకోవద్దు. బయటకు వచ్చాక సిరి హనుమంతు ఇంకా దీప్తి సునైనా మంచిగా అన్నారు, మన షణ్ముఖ్ భయ్యనే ఆగమయ్యాడు. అందరికి తెలిసిన విషయం ఇదైతే. సో అట్లా అయితే సీజన్ 5 కూడా చాలా బాగుంటుంది. విజయ్ సన్నీ కామెడీ కానీ, మానసే కానీ, ఆర్జే కార్జలే కానీ అంతా బాగుంది సీజన్ 5 కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ 2nd పొజిషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. 2nd పొజిషన్ అయితే BB7 అంటే మన బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ అమర్. ఈ సీజన్ 2nd పొజిషన్లో డిజర్వింగ్ సీజన్. ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సీజన్ అయితే. మనకైతే ఈ సీజన్కి టాప్ 1కి చాలా తక్కువ తేడా అవుతుంది. 2 సీజన్కి సేమ్ టీఆర్పీ రేటింగ్ అయితే వచ్చింది. మనం ఈ సీజన్లో అయితే చాలా అంటే చాలా లొల్లిలు చూసినాం, చాలా ఫైట్స్ చూసినాం, చాలా డిఫికల్ట్ టాస్క్లు అయితే చూసాం ఈ సీజన్లో కూడా. మనం ఈ సీజన్ కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మనం ఇప్పుడైతే నెంబర్ 1 సీజన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పటికీ సీజన్ 4 గురించి మాట్లాడుకునే వాళ్ళే లేరు, అంతమందికి సీజన్ 4 అయితే ఇంకా గుర్తుకుంది. సీజన్ 4 ఈజ్ ఎ మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఈ 8 సీజన్స్లలో బెస్ట్ సీజన్ ఏదని అంటే ఫస్ట్ టక్నే చెప్పే సీజన్ పేరే సీజన్ 4. అలా మనకి అభిజిత్ ఇంకా అఖిల్ ఇంకా మోనల్ చాలామంది అయితే ఉండేవాళ్ళు. చాలా గట్టిగా అంటే లొల్లిలే ఉంటుండే ఈ సీజన్లో అయితే. మనకైతే ఎక్కువ ఫైట్సే ఎక్కువ చూడడానికి మంచిగా అనిపిస్తుంది. అలాంటిది ఈ సీజన్లో మనకి ఒక పెద్ద గొప్ప టాస్క్ అయితే చూసాము, ఎలక్ట్రిక్ టాస్క్. మీ అందరికి గుర్తుకే ఉంటుంది, ఈ సీజన్లో కూడా అయింది బిగ్ బాస్ 8 సీజన్లో. అందరికంటే మెయిన్ మన అభిజిత్ భయ్య మాస్టర్ మైండ్ వేరే లెవెల్ ఈ సీజన్లో అయితే. ఆయన లెక్క ఎవరు ఆలోచించలేరు అనేటట్టు అయితే ఆడాడు. ఈ సీజన్ టీఆర్పీ వచ్చేసి 21.7 టీవీఆర్. అన్నిటికంటే మొత్తం ఈ సీజన్ నడుస్తున్నప్పుడు, సీజన్ 4 నడుస్తున్నప్పుడు మొత్తం హిందీ, తమిళ్, కన్నడ అన్ని లాంగ్వేజ్లో కంటే మన తెలుగు సీజన్కి ఎక్కువ టీఆర్పీ రేట్ వచ్చిందంట మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలోనే. అలాంటి సీజన్ ఇది సీజన్ 4 అయితే, నార్మల్ సీజన్ కాదు. అందుకే టాప్ 1 పొజిషన్లో డిజర్వింగ్ సీజన్ ఇదైతే. మీకు అందరిట్లలో ఈ టాప్ 5లో ఏ సీజన్ మీ అందరికి ఇష్టమైందో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.